సునీల్ కనుగోలు ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమరుగుతోంది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే వ్యూహకర్తలు అవసరమా? ఇంతకీ ఎవరా సునీల్ కనుగోలు? ఇంతకీ ఆయన చేసిన పనేంటి? చంద్రబాబు కూడా టచ్లో ఉన్నారా? సమకాలీన రాజకీయాల్లో రాజకీయ పార్టీలకి వ్యూహకర్తలు అవసరం ఏర్పడుతోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం వెనుక చాలా మంది కృషి ఉంది. అలాగే కాంగ్రెస్ సమిష్టిగా పనిచేసింది. వీటన్నిటికీ తెర వెనుక వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు వేసిన పక్కా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సునీల్ కనుగోలు ఉన్నారు. ఆయన పేరు కూడా ఇప్పుడు అంతే స్థాయిలో మారుమోగుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సునీల్ కనుగోలు గతంలో పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ కి ప్రథమ శిష్యులు. గురువు పొలిటికల్ కన్సల్టెన్సీలో అప్పట్లో సునీల్ కి కూడా వాటా ఉంది. అలా ప్రశాంత్ కిషోర్ వెంటే కొంతకాలం కొనసాగిన సునీల్ కనుగోలు తర్వాత కాలంలో తాను కూడా సొంతంగా కన్సల్టెంట్ అవతారం ఎత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీని గెలిపించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసి హస్తానికి తీరని కోరిక నెరవేర్చారు. దాంతో ఆయన్ని పెట్టుకుంటే ఎవరైనా గెలుస్తారు అనే మాట మారుమోగుతోంది. దీంతో ఏపీలో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చూపు సునీల్ కనుగోలు మీద పడింది అని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో ఇప్పటికే టీడీపీకి రాబిన్ శర్మ సేవలు అందిస్తున్నారు. అయితే ఆయన వ్యూహాలు అంతగా పారడం లేదు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీడీపీ విపక్షంలో ఉన్న దూకుడు పెంచడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దాంతో ఇప్పుడు సునీల్ కనుగోలుని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం ఖాయమని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సునీల్ కనుగోలుకి చంద్రబాబు ఫోన్ చేసి మంతనాలు జరిపారన్న టాక్ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చంద్రబాబు కూడా రాజకీయ వ్యూహాలు పనడంలో అపర చాణక్యుడని నానుడి. 2019 ఎన్నికల నాటికి ఆయనే వ్యూహాలు సొంతంగా వేసుకుంటూ వెళ్లారు. కానీ అవి వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే ముందు పారలేదు. అప్పటికే వైసీపీకి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ ఉన్నారు. పీకేని వైసీపీ తీసుకున్నప్పుడు టీడీపీ నేతలు మాకు బాబు కంటే ఎవరూ అవసరం లేదని అంటూ వచ్చారు. కానీ కాలం మారింది. స్మార్ట్ యుగం నడుస్తోంది. సోషల్ మీడియా కూడా బాగానే పనిచేస్తోంది. ఒకేసారి కోట్లాది బుర్రల్లోకి దూరి కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టాలంటే దానికంటూ ప్రత్యేకమైన వ్యూహకర్త ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులకి తగిన విధంగా వ్యూహరచన చేయగలవారు అవసరం నెలకొంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఎన్నో పనులు ఉంటాయి. నాయకత్వ బాధ్యతలతో వారు తలమునకలవుతూ ఉంటారు. దాంతో తప్పనిసరిగా వ్యూహకర్తల అవసరం ఎంతైనా ఉందనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందుకే చంద్రబాబు రాబిన్ శర్మని తీసుకున్నారు. ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అది ఒక మాదిరిగానే జనంలోకి వెళ్ళింది. అలాగే బాదుడే బాదుడు అని మరో ప్రోగ్రాం ఇచ్చినా అది కూడా అంతంత మాత్రంగానే వెళ్ళింది. ఆ తర్వాత మాత్రం ఆయన నుంచి వచ్చే వ్యూహాల మీద టీడీపీ నేతలకి నమ్మకం తగ్గింది అని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఏపీలో వైసీపీని ఢీకొట్టాలంటే పదునైన వ్యూహాలు అవసరం. టైం చూస్తే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు మీద టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి బాబు నిజంగా మాట్లాడారా? మాట్లాడితే ఏ విధమైన చర్చలు జరిగి ఉంటాయన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తెలంగాణ ఎన్నికల తర్వాత సునీల్ కనుగోలు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికలు అటు కర్ణాటక ఇటు తెలంగాణ కూడా చూస్తారు అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇంకా చాలా చేయాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో ఆయన ఏపీకి వచ్చి తెలుగుదేశానికి పనిచేస్తారా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే పొలిటికల్ కన్సల్టెన్సీ తీసుకున్న వారికి ఇవన్నీ మామూలే. ఒకేసారి వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలకు కూడా తమ సేవలు అందించగలరు. వ్యూహకర్త ఎక్కడ ఉన్నా వాళ్ల టీంతో పనిచేయించగలరు. ఈ క్రమంలో చంద్రబాబు ఫోన్కి సునీల్ కనుగోలు ఓకే అంటూ చెబితే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పెను సవాలు ఎదురవక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో వైసీపీకి పీకే టీం పనిచేస్తోంది. అదే జరిగితే గురు శిష్యుల పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. అసలు వ్యూహకర్తలు అవసరం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.